కూడా మహిళల చేతిలో ఉంది. చిత్తూరు జిల్లాలో ఇంతమంది నాయకత్వం పొజిషన్లో మహిళలు ఉన్నారంటే నాకు అది చూడంగానే చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఇళ్ళ యొక్క ఒక ఇల్లు దాని యొక్క విలువ మహిళల కన్నా ఎక్కువ తెలిసేది ఎవరికి ఉండదు. నాకు తెలిసి ఎక్కువ మహిళలకే తెలుస్తుంది ఒక ఇల్లు ఉండడం, దాని యొక్క విలువ, సొంత ఇల్లు అనేది. సో మీ అందరికీ నాయకత్వం ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రాగానే బయట చెప్పారు, చాలా బాధపడుతున్నారండి ఈ విషయంలో, మాకు కూడా బాధ ఉంది, మీరు 2 నిమిషాలు మాట్లాడండి అంటే నేను వచ్చి కొంచెం ఒకసారి చూస్తామమ్మా, మీటింగ్ అయితే టైం అయిపోతుంది, ఒకసారి 2-3 బిల్డింగ్స్ చూసి పరిస్థితి ఏందో తెలుసుకుంటామంటే, లేదండి కొంచెం అందరు ఉన్నారు మాట్లాడండి అని చెప్తే నేను సరే ఫస్ట్ మీటింగ్కి వచ్చి మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఇంతమంది మహిళలు ఉన్న తర్వాత నిజంగా కూడా అందరు మాటలు విని నేను 4 మాటలు మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం ఇవాళ పబ్లిక్గా చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈ టిడ్కో ఇళ్ల గురించి. ఎందుకంటే అప్పటి 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన, పేద వర్గాలకి నాణ్యమైన ఇల్లు, మంచి ఆహ్లాదమైన వాతావరణంలో అన్ని సదుపాయాలతో కట్టించిస్తే వాళ్ళు జీవితాంతం వాళ్ళు బాగుంటారు, వాళ్ళు పలకాలం వాళ్ళ పిల్లలు బాగా ఉండే ఇల్లు కట్టించిస్తాం అని ఒక చాలా మంచి ఆలోచనతో టిడ్కో అనే ఒక సంస్థని స్థాపించి, ఈ ఇల్లు కట్టదలుచుకున్నాం, ఈ సంస్థని ఎందుకు స్థాపించామంటే ఈ ఇల్లు కట్టి దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీరు సమకూర్చి నిజమైన లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయండి, హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మీ బాధ్యత అని చెప్పి ఈ సంస్థని స్థాపించి, అప్పట్లో వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 7 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి నేను శాంక్షన్ చేస్తున్నాను అంటే, ఈ టిడ్కో ఇల్లు ఏ విధంగా నడుస్తాయంటే మీరందరూ కొంచెం ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నారు కాబట్టి కొంచెం వివరంగా చెప్తాను, ఓపికగా వినండి. ఇక్కడ ఈ సముదాయంలో 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు, ఇటువంటి 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 1.5 లక్ష సబ్సిడీ ఇచ్చింది. 2 స్టేట్ గవర్నమెంట్ 1.5 లక్ష మ్యాచింగ్ సబ్సిడీ ఇచ్చి 90,000 టిడ్కో సంస్థ, మా సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడికి కావాల్సిన రోడ్లు ఇవన్నీ కూడా కొంచెం ఊరికి దూరంగా ఉన్నాయి కాబట్టి డ్రైనేజీ, మనకు కావాల్సిన డ్రైనేజీని ట్రీట్ చేయడానికి, మన వ్యర్థ పదార్థాలు ఏదైనా వస్తాయో వాటిని ట్రీట్ చేయడానికి ఎస్టీపీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంటారు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, ఇవే కాకుండా వాటి యొక్క ఎన్ని గృహ సముదాయాలు ఎన్ని ఉన్నాయో గృహాలు అవుతాం. వీటికి 90,000 టిడ్కో నుంచి ఈ మౌలిక సదుపాయాలు కట్టించడానికి 3,90,000 సబ్సిడీతో పెట్టు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి, మీ నుంచి కూడా కొంచెం కంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మొదటి కేటగిరీ 300 చదరపు అడుగు కేటగిరీకి 500 రూపాయలు కట్టండి, 2,65,000 బ్యాంక్ లోన్ కానీ తీసుకోగలిగితే మీకు ఈ ఇళ్ళకి అర్హత వస్తుంది, మీకు ఈ ఇళ్ళని మేము మీకు ఇస్తాము, మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది, అలొకేట్ చేస్తామని. 2వ కేటగిరీలో 365 చదరపు అడుగులు, అవి వచ్చి 50,000 కట్టాలి, మీరు 3,15,000 లోన్ తీసుకోవాలి బ్యాంక్ నుంచి. ఆఖరి కేటగిరీ 330 చదరపు అడుగు, 430 చదరపు అడుగులు, 2 బెడ్రూమ్ కేటగిరీ, దానికి 1,00,000 రూపాయలు కట్టండి, 3,65,000 లోన్ తీసుకోండి, మీకు అలొకేట్ అవుతుంది, అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసి స్టేట్ గవర్నమెంట్, అప్పటి ప్రభుత్వము భూమి ఎంతవరకు తీసుకోగలము అంతా చూసి ఒక ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ 7 లక్షలకి ఇల్లు మేము ఇస్తామన్నా కానీ మా దగ్గర ప్రస్తుతం భూమి 4,52,000 ఇల్లు కట్టడానికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఈ ఇల్లు మీరు కానీ చూశారంటే
జస్ట్ ఇల్లు పక్క పక్కనే గడ్డం కాదు, మంచి రోడ్లు, విశాలమైన ప్రాంతాలు, మీకు కావాల్సిన అన్ని పార్కులతో కూడా కట్టే విధంగా చూసి, ఏదైతే మా దగ్గర పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీ అంటారు, గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోకుండా కట్టాలని ఒక మంచి ఓతో ఆ రోజు గవర్నమెంట్ ప్రతిపాదించింది. కాబట్టి 4,52,000 ఇల్లు కట్టేదానికి నిర్ణయించి 4,52,000 ఇళ్ళని కట్టడానికి ఆ అవసరమైన టెండర్లు అంతా కాల్ చేసి 39,500 కోట్ల మొత్తం ఖర్చుతో ప్రతిపాదన చేసి దానికి అన్ని రెడీ చేసి టెండర్లు కాల్పాలు చేసి ఇచ్చి ఇంత ప్రజలకు మంచి చేశారని చెప్పి, అటువంటి పేరు ఎట్టి పరిస్థితుల్లో రానికూడదు, ఈ ఇళ్లని నిర్వీర్యం చేయాలని ఒక దురాలోచనతో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడెక్కడైతే ఇంకా ఇల్లు స్టార్ట్ కాలేదు, లేదు 25% కన్నా తక్కువ కంప్లీట్ అయినాయో వాటిని మేము ముందరికి సాగనేమము, వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో వాటి బిల్స్ కానీ అవి కట్టనేమో, మీరు ఆపేయండి అని చెప్పి ఈ వర్కులు చేసే కాంట్రాక్టర్లకు చెప్పి ఆపిచ్చేశారు. అదే కాకుండా రకరకాల కారణాలు చూపించి మీకు ఫ్లాట్లు ఎందుకు, మీకు భూమి ఇస్తాము, పట్టాలు ఇస్తాము, పట్టాల్లో ఇల్లు కట్టుకోండి, ఇది వదిలేయండి అని చెప్పి రకరకాల మాటలు చెప్పి ఎర్ర చూపించి ఈ తీసుకున్న వాళ్ళందరినీ కూడా మాకు వద్దు అని చెప్పి క్యాన్సిల్ చేయించి కొంతమంది భూములు తట్టుపోయేటట్టు చేసి మొత్తానికి అప్పటి ప్రభుత్వం 4,52,000 ఇళ్లని ఈ క్రిందటి ప్రభుత్వం 2,61,000 ఇళ్లకి కుదించి తీసుకొచ్చారు. పోనీ ఆ 2,61,000 ఇళ్లనా కంప్లీట్ చేసినారా? ఎవరైతే డబ్బులు కట్టారో ఆ లబ్ధిదారులకు ఇచ్చారా అంటే అది కూడా చేయలేదు. అన్న సమానుడు అజయ్ కుమార్ అన్న గారికి, అలాగే ఈ యొక్క టిడ్కో చైర్మన్ గారిని ఆ పదవిని ఇచ్చిన మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ వేదిక ముందున్న లబ్ధిదారులందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గమనించాల్సింది, అధికారం అనుభవించడానికి, అధికారం సంపాదన కోసం అనే ఆలోచనలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతని పాలనని అధపాతాళానికి తొక్కింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు ఈ టిడ్కో హౌసెస్ అనేవి దాదాపు కొన్ని వేల మంది పేదల కోసం అత్యంత ఆధునిక టెక్నాలజీతో, షేర్ వాల్ టెక్నాలజీ అనే టెక్నాలజీతో నిర్మించి, ఇవి ఫైర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్, ఇంత టెక్నాలజీతో నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాలా అనుకున్న ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క కొన్ని వేల హౌసెస్, ఇవి దాదాపు 6 సంవత్సరాలు పేదలకు, లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదలను కూడా కనికరించని వ్యక్తి ఈరోజు ఎప్పుడైతే పేదవారి ఆగ్రహానికి గురవుతారో ఈరోజు ఆ పార్టీని అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు వస్తూనే ఈ యొక్క హౌసెస్, టిడ్కో హౌసెస్ పేదలకు చెందాల్సిన వాటిని వాళ్లకు చేర్చాలి. ఇవి ఎంత దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరైతే దీనికి ఖచ్చితంగా న్యాయం చేయగలరు అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆయన నాగబాబు అన్నయ్య గారిని ఎలా గౌరవిస్తారో అలాగే అజయ్ గారిని అదేవిధంగా సోదర సమానులుగా, అన్నయ్యలాగా ట్రీట్ చేసే వ్యక్తి, ఒక న్యాయబద్ధమైన అడుగులు వేసే వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈ యొక్క పదవిని, టిడ్కో చైర్మన్ పదవిని ఇస్తే ఖచ్చితంగా కొన్ని వేల హౌసెస్ ఏవైతే నిర్మించబడ్డాయో ఆంధ్రప్రదేశ్, అక్రాస్ ఆంధ్రప్రదేశ్, వాటన్నిటికి కూడా అన్ని విధాలుగా పేదలకు వాటిని అందజేసే విషయంలో కానీ, అలాగే వాటి మెయింటెనెన్స్ కానీ, అక్కడ ఏ వస్తువులు కావాలి, ఏదో మీరు అన్నట్టు ఇందాక మన చిట్టిబాబు అన్నయ్య గారు అన్నట్టు
ఈ రంగులు వేశారు. ఆ రంగులు కూడా డబ్బులు తినడానికి చేశారు అంతే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వస్తూనే ఈరోజు అజయ్ గారు తనకిచ్చిన బాధ్యతను, అంటే అధికారం సేవ చేయడానికి సంపాదన కోసం కాదనే ఆ బాధ్యతతో వచ్చిన టూర్లోనే ఈరోజు వెంకటగిరి, శ్రీకాళహస్తి, అలాగే చిత్తూరు, ఈరోజు చిత్తూరుకు వచ్చారంటే ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నారు. ఈ టిట్కో హౌసెస్ ని ఏదో చేతులకు ఇచ్చేయడం కాదు, ఈ లబ్ధిదారులకి అన్ని వసతులు కల్పించి, వసతులన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత మీకు అందజేయాలి, అన్ని వసతులు కల్పించాలనే ఆలోచనలో అజయ్ గారిని ఇక్కడికి పంపించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వచ్చినందుకు అజయ్ సార్కి మీ అందరి తరఫున, మనందరి తరఫున ధన్యవాదాలు సార్. సార్ కూడా వస్తూనే మనకి ఈ మీటింగ్ ముఖ్యం కాదు, ఫస్ట్ మనం అన్ని ఇన్స్పెక్ట్ చేద్దాము, ఎక్కడ ఏ వస్తువులు సరిగ్గా లేవో అవన్నీ చూద్దాము అని మొట్టమొదట కారు దిగుతూనే ఆయన ఆ మాట అన్నారు. లేదు సార్ అక్కడ ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నారంటే ఇటువైపు వచ్చారు. అంటే మనకిచ్చిన పని, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పని అప్పచెప్పారో తన సోదర సమానుడైన అజయ్ గారికి, ఆ యొక్క పనిని మనసా వాచ కర్మల పర్ఫెక్ట్ గా చేయాలనే మనసుతో ఆయన నిర్విరామంగా ఈ టిట్కో హౌసెస్ అన్ని కూడా చూస్తూ వస్తున్నారు. ఆ దశలో ఈ రోజు చిత్తూరుకు వచ్చారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి నమ్మకం ఉంది. మొన్ననే కూడా సీనియర్ ఐఏఎస్ వాళ్ళు కూడా అజయ్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఎందుకంటే ద బెస్ట్ పర్సన్ టిట్కో చైర్మన్ గారిని అభినందనలు వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తెలియజేశారు. అటువంటి వ్యక్తికి ఈ పదవినిచ్చి ఈ పేదలందరూ కూడా ఇల్లులు ఇచ్చేసాము, ఏదో చేతులు దొరుకున్నామని కాదు, మీకు అన్ని వస్తువులు పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో, అన్ని కంప్లీట్ కావాలా అనే ఉద్దేశంతో సార్ ఈరోజు వచ్చారు. అడిగేది మేము టిట్కోకు మేము అప్లై చేసినామమ్మా, మాకు ఇల్లు లేదు, మేము నెల అయితే 3,000 4,000 బాడ కట్టుకుంటున్నాము, పిల్లలు చదివించుకుంటున్నాము, మాకు చాలా కష్టంగా ఉంది. ఈ రోజైతే ఆమె తాళి బొట్టు కూడా లేకుండా ఆమె ఆ మెడలో ఉండేది ఆ దారంలో మాకు చూపించారు. చాలా మాకు బాధగా ఉంది సార్. మీరు వచ్చిన వేళలో మాకు మంచిగా జరగాలని కూడా కోరుకుంటున్నాం సార్. మేము మా చిత్తూరు ఎమ్మెల్యేతో మేము పోయేటప్పుడు మా సార్ గారు బోరు 40 బోర్లు వేశారు సార్. మా మున్సిపాలిటీ తరఫున 20 వేసాం సార్. డ్రైనేజ్ కట్టించినాం సార్. అట్లా మేము ఓపెన్ పోయేటప్పుడు వాళ్ళు అడిగేది ఇల్లు అడుగుతున్నారు సార్. చాలా మాకు బాధ వస్తుంది సార్, ఏడుస్తున్నారు. ఇది మీరు దృష్టి పెట్టి మీరు చేయాలి సార్. అందువల్ల ఈరోజు మేము వాళ్ళ తరఫున నేను మనవిస్తున్నాను సార్, మీరు చేయాలని కోరుకుంటున్నాను సార్. మిస్ డిఏ తేజ సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో, సో ఆమె 3,000 హౌసింగ్ ఫెసిలిటీకి ఆమె శాంక్షన్ తీసుకొని వస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఆ కార్యాన్ని కాకుండా చేశారు. సో వీళ్ళు చాలా హౌసింగ్ ఫెసిలిటీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో తీసుకొచ్చిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీనిపైన దృష్టి పెట్టి మన అజయ్ గారిని టిట్కో చైర్మన్ గా చేసి హౌసింగ్ మీ అందరికి తీసుకురావడానికి వచ్చారు. సో మీకు ధన్యవాదాలు అజయ్ గారు. అలాగే ఇక్కడ మన డాక్టర్ హరిప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, హేమలత గారు చుడా చైర్మన్, కవిత గారిని, యశ్వంత్ దేవినేని, దయారాం గారికి, భాను, వీళ్ళందరికీ థ్యాంక్ యూ పేరు పేరు. ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని టేక్ హోమ్ చేయడానికి